ఎమ్మిగనూరులో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఒక్క పేద కుటుంబానికైనా మేలు చెయ్యలేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాజీవ్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చెయ్యలేదని, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చెయ్యలేదని విమర్శించారు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చెయ్యలేదని, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు అభివృద్ధి కంటే వైఎస్ జగన్ను విమర్శించడానికే ప్రాధాన్యమిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏసాయార్ ప్రక్రియలో వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఆరోపించారు. సూపర్ 6కు తగిన బడ్జెట్ కేటాయించలేదని, ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాలు నిర్వీర్యమవుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు నమస్తే ఎమ్మిగనూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాజీవ్ రెడ్డి ప్రకటించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. గోనెగండ్ల మండలం గంజిల్లా గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, చెరువు మట్టి అంశంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా చాలా తక్కువ టైంలో వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు కూర్చున్న దానికి అసలైన కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో రెండేళ్లు గడిచిన తర్వాత కూడా ఈ రోజు వరకైనా ఏ ఒక్క హామీ ఏ పేదవాడికి కూడా వెళ్ళడం లేదు. ఇచ్చిన హామీలు సూపర్ 6 అని చెప్పి ఏదైతే బయట ప్రజల దగ్గర ఒక అపోహలాగా అనవసరంగా ఒక క్యారెక్టర్ని ఏమని చెప్తాము, ఇప్పుడు ఏం చేయని దానికి కూడా ప్రతి ఒక్కటి చేసినామని చెప్పి సంబరాలు జరుపుకుంటూ సూపర్ 6 చేశాము అని చెప్పి పిల్లల దగ్గర చదువుల దగ్గర కడుపు కొట్టినారు. ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా పేదవాడికి కానీ మన రాష్ట్ర ప్రజలకు కానీ జరిగింది మోసం తప్పితే ఏ ఒక్కటి కూడా చేసింది పోలేదు. దాని మీద తప్పుడు ప్రచారాలు, వాళ్ళు ఏ హామీ ఇవ్వలేదు, వాళ్ళు చెప్పినటువంటి మోసాలు. జగనన్న ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది కూడా ప్రతి పేదవాడికి మంచి జరగాలని చెప్పి ఇంటింటికి తీసుకెళ్లి మళ్ళీ పథకాలు ఇప్పించారు తప్పితే జగనన్న ఎప్పుడు మోసాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్న హామీతో ఆడవారికి మోసం చేసినారు. మహిళలకు ఎలాగా 12 తరగతి చదువుకున్న తర్వాత బిడ్డకు కూడా 1500 రూపాయలు ఇస్తాను, నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తాను అని చెప్పా. మళ్ళీ ఆ మహిళలకు కూడా 2 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అని చెప్పి గ్యాస్ సిలిండర్లది ఎత్తేసా. ఇచ్చిన హామీ ఏది తీర్చారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క చోటికి పోయి ఏం చెప్పి విరవీగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పెన్షన్లు, ఒక్క పెన్షన్ 2 ఏళ్లలో ఒక పెన్షన్ కొత్త పెన్షన్లు చేసింది పోలేదు. ఇంకా పాత పెన్షన్లు ఉన్న పెన్షన్లు కూడా కట్ డౌన్ చేస్తున్నారు. దేనికోసం? దానికి ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు, ఎవరన్నా మాకు ఇబ్బంది జరుగుతుంది అని పోలీస్ స్టేషన్లో పోతే రిటర్న్గా వైసీపీ వాళ్ళ మీదనే పడ్డాము. ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మాకు ఇలా పరిస్థితి ఉందయ్యా, మాకు ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళని ఎలగొట్టడము. ఇదా రాజకీయం? ఇక్కడికి వచ్చి కూర్చొని నీతులు చెప్పినంత ఈజీ అనుకుంటున్నారా? నోటికి వచ్చినట్టు చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాని తర్వాత ఏదో ఒకటి హామీ ఇవ్వకోకుండా మా పార్టీ వాళ్ళని తిడతానంటే తిట్టండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కన్నా మేలు చేయండి, అది చేత కాదా? 2 ఏళ్ల నుంచి జగనన్నని తిట్టకుండా ఒక ప్రోగ్రాం, జగనన్న పార్టీని తిట్టకుండా ఒక ప్రోగ్రాం. స్వతహాగా మేము ఈ మంచి పని చేసినాము జనాలకి కానీ ప్రజలకు కానీ, మేము ఇచ్చిన హామీలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఒక ప్రెస్ మీట్ ఎక్కడన్నా చూసారా? ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు పెట్టడం లేదు. ఆంధ్ర రాష్ట్రం అంతా ఏమన్నా అంటే అందరూ డబ్బా కొట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవి చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు ఇంత పబ్లిసిటీ చేసుకోవాలన్నప్పుడు దాంట్లో కాస్తో కూస్తో పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి కదా, వాళ్ళకి ఇచ్చిన హామీలు తీర్చాలి కదా.
ఎందుకు ఒకటి కూడా హామీ పోవడం లేదు? ఎమింగనూరు నియోజకవర్గ ప్రజలకు వచ్చేసరికి ఎమింగనూరులో వైడబ్ల్యూసిఎస్ చేనేతలది కూడా మోసం చేసినారు. ఆప్కోలో ఇన్వాల్వ్ చేస్తానని. ఆప్కో ఇస్ అ ఫెయిల్డ్ ఇన్స్టిట్యూషన్. నేను ఆ రోజైనా చెప్తా, ఈ రోజైనా చెప్తా. ఇప్పుడు ఏదన్నా కూడా 2 వ్యాపారాలు కలపాలనుకున్నప్పుడు ఈ పక్కనున్న ఏ వ్యాపారంతో అయితే మీరు కొలాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ గాని, అది ఆ ఇన్స్టిట్యూషన్ గాని మీకు ప్రాఫిట్స్ ఇస్తుందా? పెద్దగా ఎదుగుతుందా? వాళ్ళకి మార్కెట్ వాళ్ళు స్టెబిలైజ్ చేసుకోగలుగుతున్నారా? ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారా? అని ఆలోచన చేయాలి. దాన్ని అది లేదు. దానికంటే ఇంగా మన వైడబ్ల్యూసీఎస్‌లోనే నెలకి దాదాపు 20,00,000, 30,00,000 ప్రాఫిట్ అన్న వస్తుంది. దాన్ని తీసుకొని పోయి ఒక ఫెయిల్డ్ ఇన్స్టిట్యూషన్ ప్రైవేటైజేషన్ చేద్దామని అనుకుంటారు. ఎవరన్నా పేదవాళ్ళు పోయి, "అయ్యా మాకు ఈ హామీ పలానా హామీ రాలేదంటే" ఏమైతది ఇస్తాంలే, వస్తది అని చెప్పి రౌడీ రాజకీయాలు. ఈ రోజున గూడా గంట క్రితమే అలువాలలో ఎస్ఐఆర్ విషయం మీద కొట్లాట సచివాలయం దగ్గర. ఎందుకు? గత సవ గత నెల రోజులుగా జరుగుతున్న ఎస్ఐఆర్ విషయంలో టీడీపీ అక్కడ ఎవరైతే బిఎల్ఏలు అపాయింట్ చేయబడినారో వాళ్ళు ఏ కాస్త మాత్రం ఓట్లు కాపాడుకోవాలన్న ఆలోచనతో లేకోకుండా నెల రోజులు సాఫీగా వైసీపీ వాళ్ళకి కాపాడుకోవాలని గుర్తించి వాళ్ళు అప్లోడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న బిఎల్ఓ ఆఫీసర్‌తో మింగిల్ అవుతా ఉన్నారు. ఈ రోజు వచ్చి సచివాలయం నుంచి బయటికి పోండి వైసీపీ నా కొడుకల్లారా అంటే ఎట్ట కనిపిస్తున్నాం మేము? మంచిగా ఉంటున్నామనా? లేకపోతే మీరు చెప్పే గలీజ్ మాటలు గాని, మీరు అనే కూతలన్నీ గాని ఇని ఊరికే ఉంటున్నామనా? ఏ విషయం మీద మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు? మంచి చేసి రెచ్చిపోతే అని ఒక అర్థం ఉంది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని. 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. వచ్చి ఇటు వైసీపీ వాళ్ళని మాట్లాడడం. అనవసరమైన కేసులు పెట్టడం. దేని విషయం మీద? దానికి ఆన్సర్ ఏ ఒక్క నాయకుడి దగ్గర కూడా లేదు. ఏమన్నా మీటింగ్‌లు చెప్తే పోయి అక్కడ నలుగురిని తిట్టమని చెప్పండి రెడీగా ఉంటారు. రైతులకి. రైతులకి ఈ సంవత్సరము ఎండలు ఎక్కువున్నాయి, నీళ్లు వర్షం పడలేదు, మీకు సాయం చేస్తాము అని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది. ఈ రోజు వరకు ఏ రైతు దగ్గరికి ఎందుకు పోలే ఆ హామీ? సాయం ఎందుకు పోవడం లేదు? యూరియా ఎక్కువ ఇస్తామన్నారు. యూరియా ఉచిత యూరియా ఇస్తామన్నారు. దాన్ని ఇప్పుడు 1 కేజీనే. దాంట్లో కూడా యూరియాలో ₹100 పెంచినారు. బస్తా బస్తాకి. ఎందుకు? ఇలా తప్పుడు హామీలు ఇచ్చి మీరు జనాలకి గాని, ప్రజలకు గాని ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఏది అడిగినా వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఏమన్నా ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి అంటే పోలీస్ వాళ్ళు రెడీగా ఉంటారు. లేకపోతే ఎంపీడీఓ గాని, ఎంఆర్ఓ ఆఫీసులు గాని అందరూ. వైసీపీ లీడర్ అయితే ఎమింగనూరు నియోజకవర్గంలో ఉన్న ఒక ఓటరా? కాదా? మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మీరిచ్చిన హామీలు తీసుకొని పోవాలా? లేదా? లేదు మా హామీలు మా పార్టీకి ఒకటే అని చెప్పండి. ఓకే. మేము అట్లన్నా ఒప్పుకుంటాం. లేదప్పా మనకు లేదంటలేండి. మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఇదే విషయం జగనన్న హయాంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24లో హామీ ఏది ఇచ్చినా కూడా వైసీపీ వాళ్ళకే ఇయ్యాలి, టీడీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని ఎక్కడన్నా విన్నారా? ఈరోజు ఎవరైతే ఎగిరెగిరి పడతా ఉన్నారో ఆ రోజు హామీలు ఇస్తున్నప్పుడు చేతులు చాచుకొని కూడా బాగా తేండప్ప మాకు ఉద్దరుగా వస్తున్నాయి మాకు డబ్బులు అని చెప్పి కూర్చున్నారు కూడా. 5 ఏళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి దాన్ని దుష్ప్రచారం చేసుకుంటే ఏ హామీ ఇవ్వకపోవడం కారణము చంద్రబాబు నాయుడు. ఎవరు గొప్ప? నలుగురికి మంచి చేయండి అంటే ఎవరు ముందుకు రారు. చెడు చేయాలంటే టీడీపీ క్యాండిడేట్ రెడీ ఉండింటాడు ఆడ ఒక కార్యకర్త గాని, లీడర్ గాని. దేనికి? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు. ఒక కార్యకర్త మాకు తప్పు జరిగిందయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు రిటర్న్ ఆ పిల్లోడి మీదే కేసు పెట్టి బయటికి వెళ్ళగొడుతున్నారు. రౌడీ రాజ్యమా ఏంటిది అని చెప్పి ఒకప్పుడు జగనన్నని వీళ్ళే విమర్శించేటోళ్ళు. దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు? దానిలాగా ఎవరు బిహేవ్ చేస్తా ఉన్నారు? ఇంకొకటి ఈరోజు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా మొత్తం ఎస్ఐఆర్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో నెల రోజులు అవుతుంది ఈ రోజుతో. రేపటితో గడువు కూడా ముగుస్తుంది ఎస్ఐఆర్ ప్రక్రియ.
ఎక్కడన్నా ఒక టీడీపీ నాయకుడు పోయినాడా? లేకపోతే టీడీపీ బిఎల్ఏ పోయినాడా? ఎక్కడెక్కడ పోలేదు బిఎల్ఏ. ఇప్పుడేమి లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు సచివాలయంలో కూర్చొని వైసీపీ వాళ్ళని బయటికి గెంటేసి మనము ఓట్లు కొట్టుకుందాము. ఓట్లు ఎవరైనా కోసేది అంటే కోసేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇన్ని జరుగుతా ఉన్నప్పుడు మేమెందుకు సైలెంట్‌గా ఉండాలని చెప్పి నేను ఈరోజు ఒక ప్రోగ్రామ్‌తో ముందుకొచ్చాను. నమస్తే ఎమింగను. ఈ ప్రోగ్రామ్ బట్టి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మన బ్యారేజ్‌లు కావచ్చు, లేకపోతే టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఏదైతే స్వయాన చంద్రబాబు నాయుడు గారు మొన్న కలగట్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పినారు. 40 కోట్లు శాంక్షన్ చేస్తామని. ఇవన్నీ ఏవైతే టీడీపీ వాళ్ళు మన ప్రజలకు మోసం చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలకి తెలియజేయాలి. మేము అపోజిషన్‌లో ఉన్నాం. మాకుండేది ఏంటిది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమేం చేయాలి? వి హావ్ టు క్వెషన్. ఖచ్చితంగా అడుగుతాం. ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి పోయేంత వరకు అడుగుతాం. ఇది నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తానో చేయలేనో అన్నది వేరే విషయం. కానీ దీనివల్ల ప్రజల్లో కూడా తెలియాలి. ప్రతి ప్రజల్లో మన ఎమ్నూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా పలానా హామీ ఇచ్చినారు, పలానా ఉన్నింది, పలానా ఇయ్యలేదు అని చెప్పి కూడా ఇక్కడున్న ప్రస్తుతానికున్న 2,00,000 మంది ఓటర్లకి చెప్పే సమాధానం కూడా నాకుంది. డెఫినెట్‌గా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాను. ప్రతి చోట ప్రకటిస్తాను. ప్రతి చోట వెళ్తాను. ఒకవేళ ఏదైనా సమస్య ఉండి మన గవర్నమెంట్ ఆఫీస్‌లో కూడా పని చేయకపోతే, లేకపోతే వాళ్ళది ఏదో ఒకటి చూడకపోతే ఖచ్చితంగా ఆఫీస్‌లోకి పోయి కూడా ముట్టడిస్తాం. దాంట్లో ఏ మాత్రం ఆలోచన లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క హామీ అయితే నెరవేర్చేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరికి మేలు జరగాల. మీరు వేరేది ఎక్కడన్నా మీరు ఎట్లైనా దోపిడీ చేసుకోండి. ఇక్కడ దోపిడీ చేయకూడదు. గంజాలలో కూడా మొన్న పోయి చెప్పినాడంట ఎమ్మెల్యే గారు. ఏమని? ఇది మన భూములకు పనికిరాదు. ఇది బయట నేను ప్రైవేటైజేషన్ చేస్తాను. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటాను ఇసుకని. వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఒకటి చేద్దాము అని. అడ్డం వస్తే వైసీపీ లీడర్లని తొక్కించుకుంటా పోండి క్రేన్లతో, ప్రొక్లేన్‌తో అని. ఇక్కడేమి ఊరికే కూర్చోలేదు. ఖచ్చితంగా ఫస్ట్ మొదలుపెట్టేదే గంజాల నుంచే నేను. ఈరోజు చెప్తా ఉన్నా. 2 రోజుల తర్వాత ఫస్ట్ నేను మొదలుపెట్టే ప్రోగ్రామ్ గంజాల నుంచే. ఏ ప్రొక్లైన్ వచ్చి ఎవరి మీద ఎక్కిస్తాదో చూద్దాం. ఖచ్చితంగా చెప్తున్నా. దీంట్లో అనుమానం అయితే లేదు. మీరు ఎక్కియండి అన్నారు. ఎవడెక్కిస్తాడో నేను చూడాల. లేకపోతే వాడు మంచి అన్ని మర్యాద తీసుకొని బయటికన్నా వెళ్ళిపోండి. అది ప్రజలకు సంబంధించింది. అది ప్రజలకి చెందేది. మీరు అక్కడున్న ఆ ఊర్లో ఉన్న ప్రజలకి చేయండి. మీ టీడీపీ వాళ్ళకే చేయండి. నాకు ఇబ్బంది లేదు. నాకేమాత్రం ఇబ్బంది లేదు. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకొని దాంట్లో నుంచి డబ్బులు తింటామని ఆశించే ప్రతి ఒక్క టీడీపీ లీడర్ చెప్తున్నా. ఖచ్చితంగా తవ్వుతా బయటికి. బెదిరించిన ప్రతి వాళ్ళకి చెప్తా. మొన్న ఒక ప్రెస్ మీట్‌లో చెన్నకేశవరెడ్డి, రాజీవ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, బుట్ట రేణుక మా ఎమ్మెల్యే బొచ్చు కూడా పీకలేదని చెప్పి ఎవరో కూర్చున్నారు కదా! ఆ నోటి వాక్కు కరెక్ట్‌గా ఉండనియండి. మేము గాని మా రస్తాలకి వస్తే ఎంబడబడ్డామా మంచిగా ఉండేదే లేదు. ఎందుకు? పెద్దాయన 87 ఏండ్లు ఆయనకు వయసు. మంచి మర్యాద అని మీ లీడర్ చెప్పలేదా మీకి? మీ లీడర్ ఇవేనా నేర్పిస్తుండేది? నేను మాట్లాడినా మళ్ళీ? పెద్దాయన, ఆయన వయసులో పెద్ద అని చెప్పి మీ ఎమ్మెల్యే అయినా కూడా నేను ఎమ్మెల్యే గారు అనే మర్యాద ఇచ్చి పలుకుతా ఉన్నా. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత కూత కూస్తానంటే కపాలం పగిలే వరకు మేము కూడా ఊరికే ఉండం. నేను నిజం చెప్తా ఉన్నా. దీంట్లో ఆలోచన అయితే ఏం లేదు. మీరు మా మీద ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము చేస్తాం. మాకేం ఇబ్బందిలే. కానీ నోటి వాక మాత్రం కరెక్ట్‌గా ఉండకపోతే అక్కడ కూర్చొని ఒక పెద్దాయన్ని ఇట్లా అంటున్నారంటే చప్పట్లు కొడుతున్నారు కూర్చొని. ఇట్లా. తెలివి లేదా? మీ ఇంట్లో మీ అమ్మ, నాయన ఎవరు లేరా? వాళ్ళని ఎవడో ఇట్లా పోయి పనికిమాలినోడు ఇట్లా మాట్లాడితే బాగుంటదా? మంచిగా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజు నుంచి ఎక్కడెక్కడ మీరు ఏమేమి స్కాములు చేసినారో అన్ని తీస్తా. మీరు ఎక్కడెక్కడ కమిషన్లు నొక్కుతున్నారో బయటికి తీస్తా. మీరు ఏమేమి అక్రమాలు చేస్తున్నారో నేను అన్ని బయటికి తీసి 4 నెలల తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కటి ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ చూపించేలాగా చేస్తా. రుజువులతో పాటు ముందు ఇదే ప్రెస్ మీట్‌లో ఆ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క దానికి రుజువు. మీరు అగ్రిమెంట్ ఎంతకు చేసుకుంటున్నారో, మీరు
ఆన్లైన్ ఎంత ఎక్కించుకుంటున్నారో మాకు తెలియదు అనుకున్నారా? మాకు అన్నీ తెలుసు. అన్ని రెడీ చేశాను. దాదాపు 90-120 వరకు ఉన్నాయి. మీరు చేస్తున్న తప్పులు, మీరు నెగ్లిజెన్స్ చేసింది 2 ఏళ్లలో. ప్రతి ఒక్క చోటుకెళ్తాను. ప్రతి ఒక్క చోటుకెళ్ళి ప్రతి ఒక్కటి విలేకరులకు గూడా మీకు ఒక రోజు ముందుగానే మీకు ఇంటిమేషన్ గూడా వచ్చేలాగా చూస్తాను నేను డెఫినిట్‌గా. ఇది విలేకరులు అని గూడా ఎందుకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే, నాకెంత బాధ్యత ఉంటదో యాస్ ఎ రిపోర్టర్స్‌గా మీకు గూడా అంతే బాధ్యత ఉంటుంది. యూ ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. ఒక ఎమ్మెల్యేకి గాదు, ఒక అపోజిషన్ లీడర్‌కి గాదు. సో, యెస్, డెఫినిట్‌గా దీని పోస్టర్ గూడా ఇప్పుడు ఓపెన్ చేస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ త్రూ నాట్ ఓన్లీ టీడీపీ వాళ్ళు చేసే అక్రమాలు ఒకటే కాకోకుండా, మా లీడర్‌లని కూడా మేము ఖచ్చితంగా ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ఏదో ఒక ఊరికి ఎళ్లి అక్కడున్న లీడర్‌తో మాట్లాడి, అక్కడున్న సమస్యలు, వైసీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని పడుతున్న సమస్యలు గాని ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం. తెలుసుకొని మాకంటూ మీకు రెడ్ బుక్ ఉన్నప్పుడు మాకంటూ ఒక బ్లూ బుక్ ఉంది. మేము ఆ బ్లూ బుక్‌లో రాసుకుంటాం. 2029 ఏ రోజైతే మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తాడో, ఆ రోజు మళ్ళీ ఆ బుక్‌ని తీస్తాం. ఎవరెవరు ఎటువంటి తప్పులు చేసినారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఇంకా పలానా ఎవరు చేసినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు మేము ఊరికే ఉన్న 2029లో ఆ బుక్ తీసిన తర్వాత పిక్చర్ మారిపోతుంది. ఆ రోజు మాత్రం కనికరము ఇట్లాంటివి ఏముండవు. ఆ రోజు మిమ్మల్ని ఏ టీడీపీ నాయకుడు కూడా కాపాడడు. ఆ రోజు అందరు చేతులు దులుపుకొని ఫస్ట్ ఉరికేకే రెడీగా ఉంటారు గానీ, ఏదన్నా సమస్య ఉన్నప్పుడు నీతి, నిజాయితీగా ఏది నిజమో, ఏది కరెక్టో చూసుకొని ముందంజ వేయాలని చెప్పి కూడా నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని కోరుతా ఉన్నా. స్టూడెంట్స్ విషయానికొచ్చేసరికి రియంబర్స్‌మెంట్స్ కూడా ఆపేసినారు. గవర్నమెంట్ కాలేజెస్ పిల్లల ఎడ్యుకేషన్‌తో ఆడుకుంటున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మనం మెసేజ్ ఏంటిది అని అడిగితే మన దగ్గర ఒక ఆన్సర్ లేదు, ఒక జవాబు చెప్పడానికి. పలానా హామీ ఇచ్చినాడయ్యా అని ఇక్కడున్న నియోజకవర్గ ప్రజల దగ్గరికెళ్ళండి. పలానా హామీ ఇచ్చినాడు, ప్రతి ఇంటికి ఇచ్చినాడని చెప్పమనండి. బడ్జెట్ సమావేశంలో కూడా హామీలకు చాలా తక్కువ కేటాయించినారు. ఇదే హామీలు మీ సూపర్ 6 మీదనే కదా మీరు గెలిచింది. ఆరోగ్యశ్రీ బంద్ చేసినారు. ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ ఉండింది. ప్రతి పేదవాడు కూడా హాస్పిటల్‌లో ప్రతి సౌకర్యంతో ఎళ్లి ఉచితంగా మంచిగా వైద్యం చేపించుకొని వచ్చేవారు. ఈరోజు ఏ గవర్నమెంట్ అయితే హామీ ప్రజలకి ఇస్తామని చెప్పి మోసం చేసి గెలిచిందో, ఈరోజు ఏ ఒక్కటి కూడా హామీ వాళ్ళ దగ్గర పోవడం లేదు. ఇవన్నీ బయటికి తీసుకొని రావడానికే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. డెఫినిట్‌గా నెక్స్ట్ 3-4 మంత్స్ ప్రజల్లోనే ఉంటాం. ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉంటాం. ప్రజల్లోకి తీసుకొని వెళ్తూనే ఉంటాం. థాంక్ యూ.